హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఉదయాన్నే లేచాను అనమాట. 5:30 కల్లా లేచాను. అసలు ఈ ఎండలకి ఇంట్లో ఉడికిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఉదయాన్నే అయితే నేను నిద్ర లేవగానే కొంచెం సేపు అయితే బయట కూర్చుంటాను అనమాట చల్లగాలికి. అసలు లోపల ఫ్యాన్ గాలి నుంచి బయటకు వస్తే ఏసీలోకి వచ్చినట్టు ఉండిద్ది. చాలా బాగుండిద్ది అనమాట. నాకు ఉదయాన్నే వచ్చి ఒక అరగంట లేదంటే ఒక పావు గంట అయినా అలా కూర్చుంటాను అనమాట గాలికి. బయట పనుకుంటే ఎండాకాలం హాయిగా ఉండిద్ది. ఈ ఫ్యాన్ గాలికి అందుట్లో ఈ సంవత్సరం చాలా అయితే ఉడికిపోతుంది. అసలు వాతావరణం ఎలా ఉందంటే అంత హీట్గా ఉందంటే అంత హీట్గా ఉంది. ఇంకా ఈరోజు అయితే మా పాప తన కోసం కేక్ చేయమని చాలా అంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది. ప్రతిరోజు నేను రేపు అని వాయిదా వేసుకుంటూ వస్తాను అనమాట. ఇది వచ్చేసి బాలామృతం ప్యాకెట్ 2 kgs ఇస్తారు కదా. మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాం అనమాట. వేరే వాళ్ళు ఇస్తే మాకు అది చూసారు కదా, లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడ కుదురుతుంది టైలరింగ్ అంటే మిషన్ దగ్గర నాకు టైం సరిపోతుంది అనమాట. ఇదైతే వాయిస్ చెప్తా చేశాను, కానీ ఏదో ఎక్కడో సీక్రెట్స్ చెవులో గుసగుసలాడినట్టు ఉంది. కరెక్ట్ మాట అయితే అస్సలు రావట్లేదు. నేను డైరెక్ట్గా పెట్టేసేద్దాంలే, ఒకసారైనా నాకు అలా చేయాలనిపించింది, కానీ ఎప్పుడు సెట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఈ కేక్స్ చేసే సమయంలో ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. ఇల్లు అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. నేను మాట్లాడుతున్నాను అనమాట, నా వాయిస్ ఫోన్ దగ్గరికి వెళ్ళడం లేదు. ఏం చేద్దాం. ముందైతే నేను 2 కప్పులు పిండి తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ కేక్ రెసిపీ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో అయితే పెట్టానమాట. 1 కప్పు చేశాను పిండి, 1 కప్పు తీసుకొని. ఆ రెసిపీ అయితే ఉంది, కానీ దానికి పెద్ద వ్యూస్ లేవనండి. స్టార్టింగ్లో అనమాట, 2వ వీడియోనో 3వ వీడియోనో. ఇప్పుడైతే మళ్ళీ చేస్తున్నాను. అంటే మధ్యలో కూడా చేశాను, కానీ మనం చేసినప్పుడల్లా వీడియోస్ పెడితే మళ్ళీ మీకు బోర్ కొట్టిద్ది కాబట్టి నేను ఇప్పుడైతే పెడుతున్నాను. మా పాప ఎప్పటి నుంచి ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే తనకు మాత్రం తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టు అంటా ఉండిద్ది. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం చేసి పెట్టినా వాళ్ళు తినరు, టైం దొరకదు. ఇంకా ఇప్పుడు వాళ్ళకి చేసి పెట్టడానికి నాకు టైం దొరకట్లేదు అనమాట. ఇంకా కొంచెం లైఫ్ బిజీ అయిపోయింది బాగా. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానంటే, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసే ఉండేది, ఎందుకంటే కరోనా టైంలో కేక్స్ తెగ చేశాను. నేను చేశాను గోధుమ పిండి, బడిలో పిండి, ఇవన్నీ కూడా చేశాను, ఆయా పిండి. నేను ఇప్పుడైతే 2 కప్పుల పిండి తీసుకున్నాను. ఒక టీ గ్లాసు చూసారు కదా, టీ గ్లాసు, ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. షుగరు ఆల్రెడీ ఈ పిండిలో షుగర్ ఉండిద్ది కాబట్టి లైట్గా ఒక 1/2 కప్ వేసుకున్నా సరిపోద్ది. టీ గ్లాస్ తీసుకున్నాం కదా, నేను ఫుల్గా సగమైనా సరిపోయిద్ది. దీంట్లో నేను క్రీమ్ ఏమి వేయలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కేక్లో తక్కువ ఉన్నా పర్లేదు. కాకపోతే కొంచెం వేసుకోవాలి, ఒక 4 స్పూన్స్ అన్నా వేసుకోవాలి, అస్సలు వేసుకోకుండా కాదు. పంచదార మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా రావాలి, ఆ పిండి అనేది బాగా బరగ్గా ఉండిద్ది కాబట్టి మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకొని దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సోడా ఉప్పు, ఇంకొంచెం బేకింగ్ సోడా, మనకి కేక్లో వేస్తాం కదా సోడా, అది కూడా ఎప్పుడో కరోనా టైంలో తీసుకొచ్చి కరోనా అయిపోయిన తర్వాతే కేక్స్ బాగా చేసేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఇంక ఈ మధ్య అయితే ఆపేసాను, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అస్సలు టైం కుదరట్లేదు, మనం బిజీ అయిపోయాం కదా. ఇంకా ఏమీ అనమాట. నాకు ఎగ్స్ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా పెరుగు కూడా అవాయిడ్ చేయాలి అనుకుంటా ఉంటాను. నార్మల్ కేకులు అయితే కుదరదు అనుకో, దీంట్లో అయితే మాత్రం నేను పెరుగు కూడా వేయలేదు. చూస్తున్నారు కదా, ఓన్లీ మిల్క్. ఆ పిండి మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు, బేకింగ్ సోడా, అది కూడా నేను కొంచెం ఒక 1/2 స్పూన్ కూడా వేయలేదనమాట, చాలా తక్కువ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, మామూలుగా 1 కప్ అయితే 1 గంటి లేదంటే 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేను గంట అంటానండి, ఆయిల్ 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అనమాట. దీంట్లోకి సరిపోయే మనకు ఆల్రెడీ షుగర్ మెల్ట్ అయి ఉండిద్ది, అదే పౌడర్ అయి ఉండిద్ది కాబట్టి పాలు పోసుకోగానే అదంతా కరిగి ఇంకా లూజ్గా వచ్చింది కదా. ఆ పాలు మనకు సరిపోయినన్ని, ఒక టీ గ్లాసు లేదంటే 1 టీ గ్లాస్ కన్నా తక్కువే బట్టి ఉంటాయి. నేనేమి కొలవలేదు, గిన్నెలో కొంచెం ఉంటే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కేక్స్ అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా నేను కొలతలేం చెప్పక్కర్లేదు అనుకోని చేశాను అనమాట. మీకు ఎవరికన్నా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, ఇంకోసారి కేక్ చేసి మీకు పెడతాను. మా పాప అయితే మాత్రం డైలీ నాకు ఏదో ఒకటి వండి మమ్మీ అంటా ఉండిద్ది. ఇంకా తర్వాత కొంచెం చూసుకొని ఎక్కువ మోతాదులో పోసుకోకూడదు, అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి పోసామంటే లూజ్గా అయిపోయింది పిండి, కొంచెం లూజ్గా అయితే కేక్ కరెక్ట్గా రాదు కదా.
అందుకని చెప్పేసి లైట్గా కొంచెం కొంచెం చూసుకోవాలన్నమాట, బ్యాటరు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉందంటే ఆ కేక్ అంతా పొడుము అయిపోతూ ఉంటుంది. థిక్గా ఉందంటే గట్టిగా వచ్చింది అనమాట కేకు. అది పఫ్ లాగా అంటే కొంచెం మెత్తగా ఉండదు. ఇక చూడండి, అట్లా జారాలన్నమాట మనం ఇట్లా పట్టుకుంటే. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే, మనం కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉండిద్ది. బాగా తిప్పుకోవాలన్నమాట వన్ సైడ్కే. ఎంత తిప్పుకుంటే అంత పఫ్గా, అంటే మెత్తగా స్పాంజ్ లాగా వచ్చింది అనమాట. లేదంటే మనం ఏదో పాలు పోసాము, పంచదార వేసాము, కలిపాము అన్నట్టు కాకుండా ఎక్కువసేపు కలుపుకున్నామంటే మాత్రం, నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీకు నేను తిప్పిందంతా కూడా చూపిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను చెప్తా వీడియోస్ అనేవి మనకి క్లియర్గా టైమింగ్స్ నోట్తో చెప్పడం, అక్కడ పెట్టడం కాకుండా మనం కరెక్ట్గా కలుపుకుంటా ఉన్నామంటే ఈజీగా చూసే వాళ్ళకి కూడా అర్థమైద్ది. చూసారు కదా, ఒక సైడ్కే తిప్పాలి. బాగా ఎక్కువసేపు మనం కలుపుకున్నామంటే మీకు కేక్ అనేది బాగా వచ్చింది అనమాట. ఎన్ని రకాల కేకులు అసలు కరోనా టైంలో బిస్కెట్ ప్యాకెట్లతో యూట్యూబ్ చూడడం, కేక్ చేసుకోవటం. అంతకుముందు కేక్ కొనుక్కొచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు మన ఇంట్లోనే తయారు చేసుకున్న కానీ బయట తెచ్చుకోవాలన్నా కూడా కొంచెం తెచ్చుకోబుద్ధి కావట్లేదు. ఇంకా గిన్నెకైతే కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటున్నా. మన దగ్గర బటర్ పేపర్లు అవన్నీ ఏం లేవు. ఇది వచ్చేసి గోధుమ పిండి, అదంతా కొంచెం ఆ పొడి పిండి అట్లా డస్టింగ్ అయింది. ఇంత ఇంగ్లీష్ మనకు రాదనమాట, లైట్గా మాట్లాడతాము, అడ్జస్ట్ అవ్వండి. మా పిల్లలకైతే మాత్రం కేకు చేస్తే పండగే. మా చిన్న అసలు తనకైతే చాలా ఇష్టం. బయట తీసుకొచ్చే కన్నా నేను చేసిన కేకులు అంటే తనకి ఇష్టం. ఇప్పుడు అన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. నేను అన్నీ నాకెందుకనో ఎక్కువ బయట అసలు అంత కంఫర్ట్ అనిపించదు, అంత ఇష్టం అనిపించదు. ఇష్టం అంటే తినడానికి కాదు, వాళ్ళు నీట్గా లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తారు. మనకి కరెక్ట్గా అదేంటంటారు, ఇవన్నీ నాణ్యమైన ఎయిర్ కదా. మనం అన్నీ కరెక్ట్గా అంటే ఫ్రెష్ చేసుకుంటాం, వాడేసినవి కాకుండా, తక్కువ రకాలు కాకుండా మనం ఇంట్లో వాడుకునే సరుకులు పెట్టి చేసుకుంటాం కదా. ఇదిగో ఆ బ్యాటర్ అంతా దీంట్లో పోసుకుని అట్లా ట్యాప్ చేసామంటే అవి చూసారా, మీకు కనిపిస్తుందా? బుడగలు అయితే పైకి ఎట్లా వస్తున్నాయి. మనం గిన్నె అలా పెట్టి కొడతామంటే లోపల ఉన్న బబుల్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని వేడి చేసుకున్నాను అనమాట. లోపల చిన్న గిన్నె అయితే పెట్టాను. మనం అంతకుముందు అయితే సాల్ట్ పోసి స్టార్టింగ్లో ఎన్ని చేసేవాళ్ళం అసలు. కేక్ ఇప్పుడైతే ఎంత ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్లో కేక్ చేసుకోవాలంటే అబ్బో కేక్ మనకు వచ్చిద్దా రాదు అన్న ఫీలింగ్ వచ్చేది లోపల. అదేంటి, మీకు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఎవరన్నా నా వీడియో చూసి ఫాలో అవుతుంటే, నా దగ్గర అవన్నీ లేవు కాబట్టి నేనేం వేయట్లేదు. నేను ఇంట్లో ఉన్నాడితో చేసేస్తాను. ప్రతి ఏ వంటకానికైనా ఇదిగో దీంట్లో ఈ ఐటెం తగ్గింది చెయ్యాలని ఏం లేదు. ఇప్పుడు దీంట్లో షుగర్ లేదు, పాలు లేదంటే ఆపుతా, కానీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎక్స్ట్రా అనమాట. నేను పెట్టాక 30 మినిట్స్కి చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. టైం పెట్టుకున్నాను అనమాట. టైం పెట్టుకొని 30 నిమిషాలు చూసుకున్నాను. చూడండి అస్సలు కేకు లోపలంతా కూడా చూసారా ఎలా పొంగిందో. ఫస్ట్ చూసింటారు హాఫ్కే ఉంది, ఇప్పుడు ఫుల్గా వచ్చింది కదా. ఇదైతే ఉడకలేదు. ఇంకా 10 మినిట్స్ ఆగాక వచ్చి చూద్దామని చెప్పేసి ఇక ఫ్లైట్ అనమాట. అది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వెళ్తున్నారు. మీటింగ్ అయిపోయింది ఈరోజు చీరాల్లో మీటింగ్ అనమాట. మీటింగ్ ఆల్రెడీ నేను TV5లో లైవ్ పెట్టుకున్నాం. అది చూశాక బయటకు వస్తే ఇలా హెలికాప్టర్ మోతని పడుతుంది, అది కూడా వీడియో తీసాను. చేతిలో ఫోన్ ఉంటే ఈ మధ్య అన్ని వీడియోలు తీసేస్తున్నాను. కేక్ అయితే 10 మినిట్స్ అయిపోయింది. ఇంకొకసారి చెక్ చేసుకోవడానికని వచ్చానమాట. కేక్ అయిపోయింది, ఒకసారి చూసుకుంటే ఫినిష్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుందామని. కత్తికి ఆల్రెడీ కొంచెం ఫస్ట్ గుచ్చి లేపాం కదా, అది అయ్యిందని చెప్పి నేను వేరే స్పూన్ తీసుకొని మళ్ళీ చూడండి అయిపోయిందనమాట. నేనైతే ఇది పక్కకు పెట్టడం లేదు, మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇట్లానే పెట్టేసి అనమాట ఒక 10 మినిట్స్. ఇంకా ఏదన్నా లోపల కొంచెం పచ్చి ఉందంటే ఆ వేడికి గట్టిగా మామూలుగా సెట్ అయిద్దని చెప్పేసి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాము. ఒకసారి కత్తితో చుట్టూ అట్లా అనేసేసి
ప్లేట్లో బాలించుకుంటే కేక్ రెడీ అనమాట. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీ. కేకు రెడీ చేయగానే చూసారే ఎంత బాగా వచ్చిందో, చాలా మెత్తగా కూడా వచ్చిందనమాట. నీట్గా కూడా వచ్చింది. చాలా అవుతుంది, నేను చాలా రోజులు అవుతుంది అనమాట కేక్ చేసి. తను అడుగుతుంది కానీ టైం కుదరట్లేదు. చూడండి ఎంత నీట్గా కూడా కట్ అయ్యిందో. ఒక్కొక్కసారి పొడమైపోయింది అనమాట, చెప్పే కదా లూజ్గా అయితే. ఇదైతే కరెక్ట్గా కుదిరినట్టే. కేకు ఎలా కట్ చేసామో అలా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.